नाजरीन आदाब, न्यूज़ 19 में आप सभी का खैर मकदम है। एसीबी के जाल में फंस गए नारसिंगी टाउन प्लानिंग ऑफिसर। एंटी करप्शन ब्यूरो एसीबी के अहदेदारों ने मंगल को रंगारेड्डी ज़िले के नारसिंगी म्यूनिसिपैलिटी के टाउन प्लानिंग ऑफिसर मोहतरमा एस मनी हरिका को मुबैना तौर पर 4 लाख रुपये की रिश्वत लेते हुए रंगे हाथों पकड़ लिया। एसीबी बयान के मुताबिक ऑफिसर ने एक शिकायत कुनिंदा से मंचरीवाला गांव में वाक़ एक खुले प्लॉट के लिए लेआउट रेगुलाइजेशन स्कीम LRS की कार्रवाई के लिए 10 लाख रुपये का मुतालबा किया था। सिटी रेंज 2 यूनिट ने रिश्वत का कुछ हिस्सा वसूल करते हुए उसे फंसाया। रिश्वत की रकम उसके कब्जे से बरामद हुई और एसीबी ने कहा कि ऑफिसर ने ज़ाती फ़ायदे के लिए अपनी अवामी ड्यूटी को बेईमानी से अंजाम दिया। मोहतरमा मनी हरिका को गिरफ्तार करके अदालती रिमांड पर भेज दिया गया है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो जरूर कर लें। నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ. యాక్చువల్లీ మాకు వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ. తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు. అతను ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని 4.5 లక్షల రూపాయలకి కుదించారు. 4.5 లక్షలలో అతను ఈ రోజు 4 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్ లో పెట్టించారు ఒక బ్యాగ్ లో. అది మేము సీజ్ చేశాము, అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీంట్లో ఆమె ఎవరెవరు ఉన్నదని ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఇప్పటికైతే ప్రస్తుతం ఒక్క ఆమె తీసుకున్నది డైరెక్ట్ గా. ఆమె డిమాండ్ కూడా ఆమె చేసింది. గతంలో అనేది ఇంకా మనం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్తే గానీ ఇక్కడ తెలుస్తుంది. మనం ఉన్న ఫైల్స్ అన్ని ఇప్పుడు చేయలేము. ఇప్పుడు ఈ కేసు ఈ రోజు వరకు మాత్రం ఈ కేసు విచారణ చేస్తాము. తర్వాత ఫర్దర్ గా 3-4 మంత్స్ కంటిన్యూగా ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇంకెవరి దగ్గర యాక్సెప్ట్ చేశారా, అవన్నీ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సోదాలు ఇంటి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మా టీం ఉంది, ఇల్లు సెర్చ్ చేసి ఇంకా వెరిఫై చేస్తున్నాం.